వెల్కమ్ టు న్యూస్. నేను ప్రణయ్. ఈరోజు డిబేట్ పాయింట్లో ప్రధానంగా మనం చూస్తే రాయల్ తెలంగాణ అప్పుడెప్పుడో తెలంగాణ ఉద్యమంకు ముందు విన్నటువంటి ఒక ఇప్పుడు మళ్ళీ అదే సరికొత్తగా వినిపిస్తూ ఉంది. గతంలో మనం చూసుకుంటే తెలంగాణ రాష్ట్ర ఏర్పాటుకి సంబంధించినటువంటి నేపథ్యంలోనే అప్పుడున్నటువంటి 10 జిల్లాలతో పాటుగా రాయలసీమకు సంబంధించినటువంటి 4 జిల్లాలను కలుపుకొని రాష్ట్రాన్ని ఏర్పాటు చేయాలి అని అప్పుడున్నటువంటి నేతలు ఏపీ నేతలు కొంత డిమాండ్ చేయడం జరిగింది. కానీ అప్పుడున్నటువంటి తెలంగాణ సిచ్యువేషన్లో తెలంగాణ ప్రజలు ఒప్పుకోకపోవడంతో అప్పుడున్నటువంటి యూపీఏ ప్రభుత్వం 10 జిల్లాలు కలుపుకొని తెలంగాణ ప్రత్యేక తెలంగాణను ఏర్పాటు చేయడం జరిగింది. సో ఇప్పుడు అదే నినాదంగా రాయల్ తెలంగాణ అంటూ మరొక నినాదం వినబడతా ఉంది. రాబోయే ఎన్నికల సమయం దగ్గర పడతా ఉన్న నేపథ్యంలోనే రాయల్ తెలంగాణ అంటూ కొందరు నేతలు ఏపీ నేతలు కొంత ఫోకస్ పెడతా ఉన్నారు. మరొక ఉద్యమాన్ని క్రియేట్ చేసేటువంటి ఆలోచనలు చేస్తా ఉన్నారు. ఇక తెలంగాణకి సంబంధించి కూడా కొందరితో ఇప్పటికే కమ్యూనికేషన్లో ఉన్నామంటూ కూడా నేతలు మాట్లాడుతూ ఉన్నారు. అసలు ఏంటి ఈ రాయల్ తెలంగాణ ఏంటి, అదేవిధంగా గ్రేటర్ రాయల్ ఏంటి, ఇంటికి సంబంధించి ఈరోజు మనం చర్చ కొనసాగించబోతా ఉన్నాం. మనతో పాటుగా డిబేట్ పాయింట్లో ఉన్నారు నందారెడ్డి గారు బీజేపీ నుంచి, అదేవిధంగా మనతో పాటు భాస్కర్ బాబు గారు బీసీ 93 బీసీ కులాల రాష్ట్ర అధ్యక్షులు, అదేవిధంగా మనం చూసుకుంటే వైసీపీ నుంచి కూడా ఓబిలేష్ గారు మనతో ఈరోజు డిబేట్లో ఉన్నారు. వీరితో చర్చ కొనసాగిద్దాం. చర్చ కొనసాగించే ముందు ఒక్కసారి అక్కడి నేతలు ఏం మాట్లాడారు, తెలంగాణకు సంబంధించినటువంటి మంత్రివర్గం ఏం మాట్లాడింది ఒకసారి విన్న తర్వాత చర్చ కొనసాగిద్దాం. దీనికి అడ్డుకట్టలు వేస్తాం. మేము మా ప్రాజెక్టులు మేము కట్టుకుంటాం. మా తుంగభద్ర నీళ్లను మేము మారించుకుంటాం. మా కృష్ణా జలాలను మారించుకొని అదిగో దీన్ని కూడా కోనసీమ, దివిసీమ ఇటువంటి సీమలు ఎన్నో ఉన్నాయి. అట్టా ఇక్కడ కూడా ఈ రాయలసీమను వాటితో సమానంగా మేము అభివృద్ధి చేసుకుంటాం. మీరు ఇట్టాగే మోసం చేస్తున్నారా? మీరు ఇట్టాగే రాయలసీమను నయవంచన చేస్తున్నారా? మీరు చెక్ పెడతాం. దురదృష్టవశాత్తు ఇవాళ అదే ఆంధ్రప్రదేశ్ మేము ఆంధ్రప్రదేశ్ నుంచి విడిపోతామనే స్వరాలు వినిపిస్తున్నాయి అని అంటే తప్పకుండా అక్కడ పరిపాలకుల యొక్క తప్ప ఇంకొకటి కాదు, వాళ్ళ లోపం తప్ప ఇంకొకటి కాదు. ఇక ప్రత్యేక రాయలసీమ అనే డిమాండ్ కావచ్చు, రాయల తెలంగాణ అనే డిమాండ్ కావచ్చు, ఇవేవి కూడా సాధ్యం కాని విషయాలు. ఇవి వాదనకు నిలబడవు, ప్రజల్లో నిలబడేవి కావు. ఈ గతంలోనే తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు సందర్భంగానే ఈ విషయం చర్చకు వచ్చింది. అక్కడ ఒకరిద్దరు మిత్రులు ఇటువంటి అంశాన్ని తీసుకొచ్చింది. కానీ ఆనాడే తెలంగాణ సమాజం దాన్ని రిజెక్ట్ చేసింది. 2 జిల్లాలు అయితే వాళ్ళు కూడా కలుపుకోవడానికి అవకాశాలు ఉన్నాయి. రాజకీయంగా, ఆర్థికంగా ఈ 2 జిల్లాలు వాళ్ళతో పాటు సరిమానంగా సరిపోతాయి. కాబట్టి 2 కలుపుకోవడానికి వాళ్ళకు కూడా ఇష్టం. నేను అందరితోనూ మాట్లాడుతున్నాను. నేను మాట్లాడిన వాళ్ళు లేదు. తెలంగాణ నుంచి దీనికి ఆమోదం వస్తుందంటారా? వస్తుంది. సో మనం విన్నాం, బైరెడ్డి గారికి సంబంధించినటువంటి మాటలు విన్నాం, అదేవిధంగా జేసీ దివాకర్కి సంబంధించిన మాటలు విన్నాం, అండ్ ఇక్కడ మంత్రి జగదీశ్వర్ రెడ్డికి సంబంధించిన మాటలు కూడా విన్నాం. సో ఇప్పుడు జగదీశ్వర్ రెడ్డి చెప్తా ఉన్నాడు, తెలంగాణకి సంబంధించినటువంటి నేతలతో నేను కాంటాక్ట్లో ఉన్నాను, వాళ్ళు 2 జిల్లాలను కలుపుకోవడానికి వాళ్ళు ఇష్టపడతా ఉన్నారు. సో అక్కడ ఉన్నటువంటి కొన్ని నీళ్లు, నిధులు, నియామకాలు లాంటి ఇంప్లిమెంటేషన్స్ ఈ 2 జిల్లాలకు కూడా వర్తించేటువంటి అవకాశాలని దానికోసం కలపాలి అని చెప్తా ఉన్నాను. సో నందారెడ్డి గారు ఇప్పుడు ఈ డైలాగ్స్ వింటున్నాం. సో మనం ఎప్పుడో తెలంగాణకి ముందు ఈ నినాదాన్ని విన్నాం, రాయల్ తెలంగాణను ఈ జిల్లాలు కలపాలి అని. సో అప్పుడున్నటువంటి యూపీఏ ప్రభుత్వం దీన్ని ఎత్తేసింది. సో మరి ఇప్పుడేంటి సరికొత్త ఎన్నిక స్ట్రాటజీ అనుకోవాలా, లేకపోతే ఎన్నికల సమయంలో ఈ కొత్త వ్యూహాన్ని రచిస్తున్నారా? ఇప్పుడు ఇక్కడ మనం ఒక గుర్తుపెట్టుకోవాల్సినటువంటి ఒక విషయం ఏంటి, 2 రాష్ట్రాల గిట తెలంగాణ రాష్ట్రము నిజాం పాలన కొనసాగుతున్నది, ఆంధ్రప్రదేశ్లోనేమో తుగ్లక్ పాలన కొనసాగుతుంది అనమాట. ఎందుకంటే తుగ్లక్ ఏ విధంగా అయితే పాలించిండో ఆంధ్రప్రదేశ్లో ఇవాళ అదే విధంగా పాలన కొనసాగుతుంది. తెలంగాణలో ఏమో నిజాం పాలన కొనసాగుతుంది అనమాట. ఎందుకంటే ఒక రాజధాని సంపూర్ణంగా అధికారుడు మధ్యలో ఆపేసేసి 3 రాజధానులు ఎప్పుడైతే తీసుకున్నాడో
పరిపాలనకు సంబంధించినటువంటి ఒక అస్తవ్యస్తమైనటువంటి ఒక స్థితి ఈరోజు ఆంధ్రప్రదేశ్లో దాపరించింది. తెలంగాణలో నిజాం పాలన ఎందుకు అంటున్నామంటే ఈరోజు పోలీసులు ఒక వైన్ ఈ రెండు తప్ప తెలంగాణలో ఏ వ్యవస్థలు పనిచేయట్లే. ఒకటి వైన్స్ అమ్ముకోవడం ఏ విధంగానో, మారు గ్రామాలలో ఉన్నటువంటి ఒక ప్రజలకు ఏ విధంగా మందు తాగియాలనో కేసీఆర్ను చూసి నేర్చుకోవాలి. పోలీస్ వ్యవస్థను ప్రజలను ఏ విధంగా ఇబ్బంది పెట్టి చేయాలనో, పోలీస్ వ్యవస్థను ఏ విధంగా కంట్రోల్లో ఉంచుకోవాలనో కేసీఆర్ను చూసి నేర్చుకోవాలి. ఈ వ్యవస్థ ఈ రాష్ట్రాలలో కొనసాగుతున్నది. కానీ కొంతమంది రాజకీయ నాయకులు అంటే బైరెడ్డి రాజశేఖర్ రెడ్డి కావచ్చు, జేసీ ప్రభాకర్ కావచ్చు, వీళ్ళ పబ్బం గడుపుకోవడానికి అరే ఇంకా ఎందుకు రాజకీయం నీకు ఎందుకు అంటున్నాను నేను జేసీ ప్రభాకర్ రెడ్డిని. కేవలము వీళ్ళ పబ్బం గడుపుకోవడానికి యువకులను రెచ్చగొట్టేటటువంటి ఒక ప్రయత్నం చేస్తున్నారని ఇది ఖచ్చితంగా ప్రజలు గమనిస్తున్నారు. ఇలా ఎందుకు గమనిస్తున్నారు? తెలంగాణ ఉద్యమంలో కొన్ని వందలు వేల మంది చనిపోయారు. రైట్, ఓకే, కేసీఆర్ గారు రెచ్చగొట్టినారు. మరి కేసీఆర్ కుటుంబ సభ్యులు ఏమైనా చనిపోయినారా? యాక్చువల్లీ కేసీఆర్ని ఎప్పటిదాకా జైలు ఉంచాలి తెలుసా? ఇంతమంది రెచ్చగొట్టి ఇంతమంది చనిపోయినటువంటి ఒక పాప కర్మం చేత జీవితకాలం జైల్లో ఉంచిన తప్పులేనటువంటి ఒక పరిస్థితి. బైరెడ్డి రాజశేఖర్ రెడ్డి కానీ, జేసీ ప్రభాకర్ రెడ్డి గారు కానీ వీళ్ళ ఎంతమంది యువకులను రెచ్చగొట్టి ఎంతమంది ప్రాణాలు అని చెప్పి వీళ్ళు ప్రయత్నం చేస్తున్నారు. జనరల్గా ఇది సాధ్యం కానటువంటి ఒక విషయాన్ని సుసాధ్యం అని చెప్పి ప్రజలను యువకులను రెచ్చగొట్టేటువంటి ఒక ప్రయత్నం చేస్తున్నారు. అంతకన్నా జనరల్గా మనం ఒకవేళ నిజంగానే తెలంగాణ ఎందుకు ఏర్పడింది, తెలంగాణ అవసరం ఏంటి అనేటువంటి ఒక విషయాలు ముందుకెళ్ళినట్టయితే భారతదేశానికి 1947లో స్వాతంత్రం వస్తే తెలంగాణ ప్రాంతానికి 1948లో స్వాతంత్రం వచ్చినది. ఇక్కడ ఉన్నటువంటి ఒక సర్కారు తెలంగాణ ప్రాంతాన్ని సపరేట్ దేశంగా ప్రకటించుకున్నాడు. దేశంగా ప్రకటించుకుంటున్నటువంటి ఒక హోమ్ మినిస్టర్ గారు సర్దార్ వల్లభాయ్ పటేల్ సైనిక చర్య చేసిన కారణత తెలంగాణ ప్రాంతాన్ని భారతదేశంలో విలీనం చేసి నిజాం సార్ పారిపోవడం జరిగినది. కానీ తెలంగాణను విలీనం చేసినప్పుడు అక్కడ ఏమైంది? మహారాష్ట్ర కొంత భాగాన్ని, కర్ణాటకలో కొంత భాగాన్ని కలుపుతూ ఆంధ్రప్రదేశ్లో కొంత భాగాన్ని కలపాల్సి వచ్చినది. అప్పుడు అంతకన్నా ముందున్నటువంటి ఒక ఆంధ్రప్రదేశ్ అంతా గిట తమిళనాడులో కొంత భాగం ఉండే, రాయలసీమ కొంత భాగం ఉండే, అప్పుడు కర్నూలు వాళ్ళకు రాజధాని ఉంటే. కావున ఆంధ్రప్రదేశ్లో ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ ఏర్పడ్డప్పుడు హైదరాబాద్లో విలీనం చేస్తున్నప్పుడు అప్పుడు ఒక క్లాస్ పెట్టినారు. ఏం క్లాస్ పెట్టినారు? తెలంగాణ ప్రజలకు ఎప్పుడైనా ఏదైనా కారణం చేత ఇబ్బంది అయ్యి సపరేట్ కావాలనుకుంటే కావచ్చు అని ఈ ములాఖాత్ ఒక్క దగ్గర కలిపేటప్పుడు ఒక క్లాస్ పెట్టినారు. క్లాసు ఆధారంగానే తెలంగాణ ప్రజలు ఉద్యమం చేసినారు. తెలంగాణ ఆకాంక్ష నెరవేరింది. తెలంగాణ ఆకాంక్ష గిట్ట నేను దీన్ని తెలంగాణ ఒప్పుకోను. ఎందుకు ఒప్పుకోనంటే దేశమంతా భారతదేశం సౌలభ్యం కోసం, పరిపాలన ప్రజలకు అందడం కోసం ప్రాంతాలుగా, జిల్లాలుగా, మండలాలుగా, రెవెన్యూ వ్యవస్థగా విభజిస్తారే తప్ప ఇది ఆంధ్రప్రదేశ్ అయితే ఇంకోటి, తెలంగాణ అయితే ఇంకోటి, రాయలసీమ అయితే ఇంకోటి, ఇదంతా మూర్ఖుల కలిగినటువంటి ఒక ఆలోచన. ఇది మూర్ఖత్వంతో నిండినటువంటి ఒక ఆలోచన. ఈ దేశంలో ఉన్నటువంటి ఒక ప్రతిప్పుడు ఈ దేశ పౌరుడు. దీన్ని మనం గమనించాల్సిన ఒక అవసరం ఉన్నది భారతదేశంలో. కానీ ఎవరికి వాళ్ళు ఏ ఉద్యమం పడితే ఆ ఉద్యమం చేసేసి ప్రజలను తప్పుదో. ఏపీకి సంబంధించిన నేతలు ఏమనుకుంటున్నారు? ఒకసారి మనతో పాటుగా 93 బీసీలకు సంబంధించినటువంటి రాష్ట్ర అధ్యక్షులు భాస్కర్ గణేష్ బాబు గారు కూడా ఈరోజు మనతో గేట్లో పాల్గొన్నారు. సో గణేష్ బాబు గారు ఏంటి వీళ్ళు రాయల్ తెలంగాణ అని చెప్పేసి ఒక నినాదాన్ని తీసుకొస్తా ఉన్నారు. మరి నాలుగు ఉన్నటువంటి 2 జిల్లాలని కూడా ఇంప్లిమెంట్ చేస్తాం తెలంగాణలో ఇంప్లిమెంట్ చేస్తే రాయల్ తెలంగాణగా పేరొందుతుంది అని చెప్పేసి చెప్తున్నారు. సో దీనికి జేసీ దివాకర్ రెడ్డి కొంత ప్రాతినిధ్యం వహిస్తా ఉన్నాడు. మన అమ్మ న్యూస్ ఛానల్ వారికి, మా తోటి డిబేట్ లో పాల్గొన్న సోదరులందరికీ నా నమస్కారాలు. నిజంగా సోదరు రెడ్డి గారు చెప్పినట్టు ఇక్కడ తొగలక పాలన, అక్కడ నిజాం పాలన, అది వాస్తవం. ఎందుకంటే జేసీ దివాకర్ రెడ్డి గారికి మర్చిపోతున్నారు జనాలు. ఎందుకంటే ఆయనకి ఎవరో ఏ పార్టీలో కూడా ఆయనకి వాల్యూ ఇవ్వట్లేదు. ఎందుకంటే ఆయన మాట్లాడే మాటలు, ఆయన పిచ్చి పిచ్చి మాటలు, ఇంకా కుర్ర చేస్తలు, నిజానికి చాలా పెద్దవారు, గౌరవమైన వ్యక్తులు, గౌరవించాలి. కానీ ఆయన తగ్గట్టుగా ప్రవర్తించకుండా ఏదో యూత్ లాగా కళ్ళజోళ్ళు పెట్టుకోవడం, గడ్డాలు పెంచుకోవడం, ఏదో టీ షర్ట్లు వేసుకోవడం, ఈ రకంగా అంటే ఇవాళ యూత్ ఎవరు నమ్ముతుందండి? ఇవాళ దివాకర్ రెడ్డి గారికి ఏం కావాలి? ఇప్పుడు ఇక్కడ ఆంధ్రాలో రెడ్డి గారు ముఖ్యమంత్రి అయ్యారు, జగన్మోహన్ రెడ్డి. ఇప్పుడు ఈ 2 జిల్లాలని అందులో కలిపేస్తే ఈయనకి ఏదో పదవి, అక్కడ కేసు ఇస్తారని ఒక అపోహ.
కానీ కేసీఆర్ మాటలు నమ్మడానికి వాస్తవాలు ఉన్నాయా? ఆయన ఎలక్షన్ ముందు ఏం చెప్పారు? ఎస్సీ క్యాండిడేట్ ని ముఖ్యమంత్రిని చేస్తానన్నారు. ఏం చేశారా? అలాగే ఇప్పుడు అన్ని చోట్ల పరిపాలిస్తున్నారు. వైన్ షాప్ మీద బతుకుతున్నారు. సేమ్ అదే శిష్యార్కం ఇక్కడ మా ఆంధ్రాలో జగన్మోహన్ చేస్తున్నాడు. నిన్న కాక మొన్న రామచంద్రపురం నియోజకవర్గంలో వైన్ షాప్ ఒక బీరు రేటు 200 రూపాయలు ఉంటే గవర్నమెంట్ షాప్ లో బ్లాక్ 300 రూపాయలు అమ్ముతున్నారు. ఇదేం పరిపాలన అండి ఇది? ఇంత ముందు ప్రైవేట్ ఎసెన్షియల్ అయితే 10 రూపాయలు ఎంఆర్పి మీద 10 రూపాయలు అమ్ముకుంటే నేను స్వయంగా మా ఈస్ట్ గోదావరిలో అంతా తిరిగి 50 కేసులు కట్టించాను. అప్పుడు చాలా భయపడ్డారు అందరూ. 10 రూపాయలు ఎంఆర్పి మీద 10 రూపాయలు ఎక్కువ అమ్ముకోవడానికి పర్మిషన్ తీసుకుని ఎక్సైజ్ డిపార్ట్మెంట్ తో అమ్ముకుంటే మేము అడ్డుపడితే 150 కేసులు రాయించాం. అలా ఏంటి ప్రైవేట్ గా ఉన్నాం. ఇవాళ గవర్నమెంట్ షాపుల్లోనే ఇవాళ మందు కూడా బ్లాక్ అమ్ముతున్నారంటే ఇంకా ఈ ప్రభుత్వాన్ని ఎవరు నమ్ముతారండి? ఇప్పుడు ఈ ప్రభుత్వాలు కానీ రాజకీయ నాయకులు కానీ సొంత స్వలాభం కోసం తప్ప ప్రజల కోసం అయితే కాదు. నేను 100% చెప్తున్నా. నేనైతే ఏ పార్టీకి సంబంధించిన వ్యక్తిని కాదు, ప్రజల సమస్యల కోసం పోరాడే వ్యక్తిని. కాబట్టే నేను ప్రజల కోసమే మాట్లాడతాను. ఇది వేళ పార్టీ కండువాలు కప్పుకుంటే ఆ పార్టీ చెప్పమే చెయ్యాలి. ఆ పార్టీ గొప్పగా చెప్పకపోతే వాళ్ళకి పదవులు ఉండవు, లేకపోతే రేపు వార్నింగ్లు వస్తాయి. అందుకని నేను చెప్పేది ఏంటంటే ఇవాళ యూత్ రావాలి. ఇవాళ జేసీ రెడ్డి గారికి ఇంచుమించు 70 సంవత్సరాలు దాటిపోయి ఉంటాయి. ఆయన ఇంకా పదవి ఆకాంక్ష ఎందుకండి? ఇంకా ఉన్నప్పుడు రాష్ట్రాన్ని ఇప్పుడు 23 జిల్లాలు ఉన్నప్పుడు ఎంతో సత్యశ్యామలంగా ఉండేది. ఏదో తెలంగాణ వాదంలో విడిపోయింది. అప్పుడు అసలు విడిపోదు అనుకుని ఎంత ఎంత ఇది జరిగిందండి. ఎంత ఉద్యమాలు జరిగినాయి. ప్రజలు, రిక్షా వాళ్ళు, మొత్తం కూలీలు అందరూ రోడ్ల మీదకి వచ్చారు విడదీయొద్దు. అయినా యూపీఏ గవర్నమెంట్ ఎడదీసేసింది. రాత్రికి రాత్రి చీకటి. దాన్ని ఎవడో ఏం చేయలేము. తర్వాత విడిపోయిన తర్వాత ఎవరో బతుకుతుంటే మధ్యలో మళ్ళీ వచ్చి ఆంధ్ర రాష్ట్రంలో 13 జిల్లాల్లో ఉన్న జిల్లాలో 2 జిల్లాలు తీసుకుపోతారు, ఇచ్చేస్తారు. అంటే ఈయన ఎవరండి? జేసీ దివాకర్ రెడ్డి గారు ఎవరు? ఆయన ఇవ్వడానికి? ఆయన ఓన్లీ అమరానికి సంబంధించిన వ్యక్తి అంతే. ఇక్కడ మొత్తం ఆంధ్ర రాష్ట్రానికి సంబంధించిన వ్యక్తి కాదు. అలాంటి వ్యక్తులు మాటలు తీసుకొని ఈవేళ ప్రజలు తప్పుడుతో పడితే రేపు ప్రజలకే నష్టం. నేను ఆల్రెడీ అనంతపూర్లో మా ఫ్రెండ్ ఒక ఆయన మొన్నే టీచర్స్ దాంట్లో ఎమ్మెల్సీ కింద నిలబడి ఓడిపోయాడు. ఆయనతో మాట్లాడితే అతను ఒక మెంటలో, అతను పిచ్చోడు, అతను వయసు అయిపోయింది, అతనికి ఏం పని లేదు, ఇప్పుడు ప్రజలు రెచ్చగొట్టే పనే పెట్టుకున్నాడని చెప్పడం జరిగింది. అని ఈవేళ ఎవరి రాష్ట్రం వాళ్ళది డెవలప్ చేయగలిగితే మీరు వచ్చి మీ ఇక్కడ ముఖ్యమంత్రిని అడగండి. ఇక్కడ ఉన్న జగన్మోహన్ రెడ్డి నిలదీయండి. మీకు ఏది కావాలన్నా జగన్మోహన్ రెడ్డి మనకు సమాధానం చెప్పాలా. అలాగే ఏజెన్సీ ప్రాంతాలు ఉన్న ఏజెన్సీ ప్రాంతాల్లో సరైన హాస్పిటల్స్ ఉంటారు కానీ డాక్టర్లు ఉండరు. సరైన నడడానికి దారి బండి వెళ్ళడానికి ఉండదు. నడిచి 15 కిలోమీటర్లు 25 కిలోమీటర్లు కొండలకి దిగినప్పటికి ప్రాణాలు పోతున్నాయి. ఇవాళ ఏజెన్సీ డెవలప్ చేయాలా గవర్నమెంట్. సిటీలు స్మార్ట్ సిటీలు కాదు, సిటీలు ఆల్రెడీ డెవలప్ అయ్యి ఉన్నాయి. దానికి వేసిన స్మార్ట్ సిటీ అని పేరు చెప్పి వేసిన దానికి రంగులు వేసి, వేసిన దానికి రోడ్లు వేసి వీళ్ళు బిల్లులు చేసుకోవడం తప్ప ఏం డెవలప్మెంట్ ఉండదు. ఏజెన్సీలు చెయ్యండి. వాళ్ళకి పాపం నిజంగా తినడానికి తిండి ఉన్నంత ఏ వైద్యం జరగదు. వైద్యం ఏదన్నా ప్రాబ్లం వస్తే బస్సులు ఉండవు. గణేష్ బాబు ఒక సెకండ్, మనతో పాటుగా ఓబులేష్ గారు కూడా, వైసీపీ నుంచి ఓబులేష్ గారు కూడా ఉన్నారు. సో ఓబులేష్ గారు, సో ఇప్పుడు మీరు రాష్ట్రానికి సంబంధించి 2 జిల్లాలు తెలంగాణలో ఇంప్లిమెంట్ చేయాలి, రాయల్ తెలంగాణగా ప్రకటించాలి, రాయల్ తెలంగాణగా తీసుకోవాలి అని చెప్పేసి ఏసీ దివాకర్ రెడ్డి అదేవిధంగా కొందరు నేతలు డిమాండ్ చేస్తా ఉన్నారు. మరోవైపు అక్కడ చూస్తే బైరెడ్డి లాంటి వాళ్ళు ఉన్న 4 జిల్లాల పాటుగా మరొక 2 జిల్లాలు కలిపి 6 జిల్లాలతో ప్రత్యేక రాష్ట్రంగా గ్రేటర్ రాయలసీమ అంటూ కూడా ఒక రాష్ట్రాన్ని ఏర్పాటు చేయాలని చెప్తున్నారు. సో ఇది ఇంప్లిమెంట్ జరిగే పరిస్థితి లేనా? మరి ఇక్కడ తెలంగాణ మంత్రులు చెప్తా ఉన్నారు అక్కడ ఏపీలో డెవలప్మెంట్ లేదు కనుకే తెలంగాణలో ఇంప్లిమెంట్ చేయడానికి అక్కడ ఉన్నటువంటి నేతలు ప్రయత్నిస్తా ఉన్నారని చెప్తా ఉన్నారు. సో దీన్ని మీరేమంటారు? నమస్కారం అండి అందరికీ, అక్కడ ఉన్న ప్యానెల్లో ఉన్న పెద్దలకు మీకు ధన్యవాదాలు సార్. ముందుగా సార్ మీ వాయిస్ మాకు క్లారిటీగా వినిపించలేదు సార్. నా వాయిస్ వినిపిస్తుందంటే కంటిన్యూ చేస్తా. ఓబులేష్ గారు మీ వాయిస్ క్లియర్ గా వినబడుతోంది. సో మీకు టాపిక్ అంతా తెలుసు, దీనిపై ఒకసారి మాట్లాడండి సార్. రాయల తెలంగాణ
రాయల్ తెలంగాణ కలుపుకోవాలా, తెలంగాణ వాళ్ళని మేము కలుపుకోవాలా, మేము ఆంధ్ర వాళ్ళు తెలంగాణలో పోవాలనేది ఇది ఇంపాసిబుల్ సార్. సార్ ఆయన ఎవరో మాట్లాడితే ఆ మాటలకు మేము కట్టుబడి లేము. ఎందుకు చెప్తున్నామంటే సార్, జేసీ దివాకర్ రెడ్డి కాలం చెల్లిన వ్యక్తి, ఎక్స్పైర్ డేట్ సార్. ఈయనని చంద్రబాబు ఆడిస్తున్నాడు అంతే. ఇది చెన్నాయుడు ఏం సార్. ఎక్కడ ఇప్పుడు ఆంధ్ర రాష్ట్రంలో సంక్షేమ పథకాలతో ఆంధ్రాలో అభివృద్ధి చెంది సార్. జగన్మోహన్ రెడ్డి గారు సీఎం అయిన తర్వాత ఈ అనేక సంక్షేమ పథకాలతో బడుగు బలహీన వర్గాలు ఈ ఆంధ్ర రాష్ట్రంలో ఉన్న ప్రతి ఒక్కరూ కూడా సంతోషంగా ఉన్నారు సార్. దీంట్లో ఆ రాయల తెలంగాణ అనేది పెద్ద నాటకం. జేసీ దివాకర్ రెడ్డి గారిని సూటిగా అడుగుతా ఉన్నా మీ ద్వారా. జేసీ రెడ్డి 2000 యూపీ ప్రభుత్వం ఉన్నప్పుడు ఈయన ఎమ్మెల్యేగా ఉన్నాడు. ఆ రోజే ఎందుకు కొట్లాడు, ఆ రోజే ఎందుకు తీసుకురాకూడదు రాయల తెలంగాణ కావాలని? వీళ్ళు కేవలం ఇప్పుడికలో వస్తా ఉన్నాయి. జగన్మోహన్ రెడ్డి గారు చేసిన సంక్షేమ పథకాల ద్వారా ప్రజ మంచి జరుగుతా ఉంది, మాకు భవిష్యత్తు ఉండదని చెప్పి ఇప్పుడు కొత్త డ్రామా ఆడారు సార్. మళ్ళా తెర మీదకి కొత్త డ్రామా ఆడుతా అన్నారు. ఆ రోజు సోనియా గాంధీ ఉన్నప్పుడు ఎందుకు అడగలేకపోయినా అప్పుడు ప్రకటించింది మనం చూసినాము. ఒకసారి పొలిటికల్ అనాలిసిస్ట్ గారు కూడా మనతో డిబేట్ లో ఉన్నారు. సో బాలా గారు, ఇప్పుడు ఈ రెండు రాష్ట్రాలకు సంబంధించినటువంటి విషయాలు మీరు చూస్తున్నటువంటి వ్యక్తులు. సో ఇప్పుడు చూస్తా ఉన్నాం, రాయల్ తెలంగాణ అంటూ ఒక నినాదం, గ్రేటర్ రాయలసీమ అంటూ ఇంకో నినాదం, రెండు నినాదాలు నడుస్తున్నాయి. ఆఫ్టర్ ఒక 10 years తర్వాత మరొక నినాదం బయటకు వచ్చింది. సో దీన్ని ఎలా చూస్తా ఉన్నారు? ఇదంతా ఎన్నికల దగ్గరకు ఉన్నటువంటి సమయంలో మరింతగా మనకు వెలుగులోకి వస్తున్న సిచ్యువేషన్స్ కనబడతాం. నాకు నెట్వర్క్ కూడా కొంచెం చాలా స్లోగా ఉంది. నేను నా వర్షన్ చేస్తాను, ఎందుకంటే మధ్యలో ఇంటర్ఫిరెన్స్ అనేందుకు సారీ అండి. నేను ఛానల్లో ఉన్న సభ్యులకి అలానే మీకు గుడ్ ఈవినింగ్ అండి. నేను ఒక సూటిగా ప్రశ్న వేయాలనుకోండి. ఇక్కడ బీజేపీ మిత్రులు కానీ లేకపోతే ఇతర పార్టీ వాళ్ళు ఉంటే కానీ లేకపోతే ఈ రాయలతనాన్ని కోరుకునే వాళ్ళ వ్యక్తులు కానీ ఎవరైనా కానీ, అసలు ఎందుకు రాష్ట్రాన్ని ఇలా విడగొట్టి ప్రజల్ని విడగొట్టి పాలించాలని కోరుకుంటున్నారని ఎవరికైనా తెలుసా? వీళ్ళ యొక్క ఐడెంటిటీ ఉండడం కోసం, వీళ్ళ యొక్క పబ్బాల్ని గడుపుకోవడం కోసం, ప్రజల్ని వీళ్ళు ఏదో చేసే విధంగా చెప్పడం కోసము, నిజంగా ఇంత చిత్తశుద్ధి నాయకులు ఎవరైనా కానీ రాష్ట్రం గురించి కానీ రాష్ట్ర గురించి కానీ వీళ్ళు కావాలని అనుకుంటే ముందుగా వీళ్ళకున్న ఆశయం ఉంటాయో అవన్నీ ప్రజలకి, గవర్నమెంట్ ట్రెజరీకి మొత్తం అంతర్గతం చేసి వీళ్ళు బయటికి వచ్చి మేము ప్రజలకి ఏదో మంచి పాలన అందించాలనుకుంటున్నాము, కాపులు మొత్తం అన్ని మేము గవర్నమెంట్ కి ఆస్తున్నాము, మేము సర్వీస్ చేయాలనుకుంటున్నాము, లేకపోతే ఈ ప్రాంతాన్ని బాగుంటున్నాము అని చెప్పేసి వీళ్ళు చెప్పి ఉంటే ఇలా వాత పెట్టినట్టుగా ఈరోజు ఆ సీఎం పదవిని ఎంజాయ్ చేస్తున్నాడు. ఎస్ నందారెడ్డి గారు, ఇప్పుడు రాయల్ తెలంగాణ వెనుక ఉన్నటువంటి వ్యూహం ఏంది అసలు? ఈ రాయల్ తెలంగాణ అనేది తెలంగాణ అంటే తెలంగాణ మూమెంట్ పీరియడ్లో విన్నాం. సో అప్పుడు ఉన్నటువంటి ఆ 2 జిల్లాలను కూడా ఇందులో ఇంప్లిమెంట్ చేసుకోండి, డెవలప్ అవుతుంది, సో దీంట్లో కలిసిపోతుంది అన్నటువంటి నినాదాన్ని తీసుకొచ్చి, కానీ అప్పుడు ఉన్నటువంటి యూపీఏ ప్రభుత్వం దీన్ని అంగీకరించకుండా ప్రత్యేక తెలంగాణలో అప్పుడు మనకి ఇంప్లిమెంటేషన్లో 10 జిల్లాలకు కంప్లీట్ చేసి జేసీ ప్రభాకర్ రెడ్డి యూపీఏలో ఉన్నాడు కదా, అంటే ఇప్పుడు ఎందుకు తీసుకొస్తా ఉన్నారు ఈ నినాదాన్ని ఇప్పుడు ఎన్నికల సమయాన్ని? నేను ఏమంటున్నానంటే, పరిపాలన చేత కానప్పుడు, మన అడ్మినిస్ట్రేషన్ తెలియనప్పుడు, మతి భ్రమిస్తున్నప్పుడు ప్రజలను తప్పుదో పట్టించి మళ్ళా రాజ్యాధికారాన్ని చేజెక్కించుకోవడానికి జగన్ నాటకం ఆడుతున్నాడు ఎవరు? జేసీ ప్రభాకర్ రెడ్డి. దాంట్లో దానికి పెంచి పోషిస్తుంది ఎవరు? అక్కడ ఉండే ఒక వైఎస్ఆర్సీపీ ప్రభుత్వమే మళ్ళీ దీని వెనకాల ఉన్నటువంటి ఒక నాటకాన్ని ఆడిస్తుంది. అంతగా అక్కడ ఉన్నటువంటి ఒక జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వమే. ఎందుకంటే మరో బ్రిటిష్ అన్నమాట, జగన్మోహన్ రెడ్డి అంటేనే మరో బ్రిటిషర్ అన్నమాట. ఎందుకంటే ఈ దేశానికి స్వాతంత్రం ఎంతో కష్టపడి, ఎంతో మంది ప్రాణాలు అర్పించి, స్వాతంత్ర సమర యోధులు ఎంతో కష్టపడి దేశానికి స్వాతంత్రం తీసుకొస్తే మరో బ్రిటిష్ పాలన కొనసాగుతున్నది ఆంధ్రాలో. ఎందుకు నేను చెప్పినంటే, ఇలా ఎండోన్మెంట్ ఉంటుంది హిందూ దేవాలయాలకు సంబంధించినటువంటి ఒక విషయానికి వస్తే, ఎండోన్మెంట్ ద్వారా వచ్చేటటువంటి ఒక ఆదాయం ఏమో ప్రభుత్వానికి కావాలి. కానీ ఇలా మరి ఏ చర్చి నుండి అన్నా
బిషప్ల నుండి ఎప్పుడైనా ఏ చర్చి నుండి అన్నా ఒకవేళ రాష్ట్ర ప్రభుత్వానికి ఏమైనా ఆదాయం వచ్చిందా? కానీ అదే చర్చిలో పనిచేసినటువంటి ఒక పాస్టర్లకు ఏమో జీతాలు ఇస్తాను. ఇలా అదే ముస్లిం ఏదైతే మైనారిటీ ఏదైతే ఉన్నదో వాళ్ళకి సంబంధించిందేమో వక్ఫ్ బోర్డు ఉంటుంది. వక్ఫ్ బోర్డు నుండి ఈ ప్రభుత్వాలకు ఏమైనా లాభాలు ఉన్నాయా? లాభాలు లేవు కదా. కానీ అయినప్పటికీ వాళ్ళకు రకరకాలైనటువంటి ఒక ప్రలోభాలు ఇస్తుంటారు. దేనికోసం? ఓట్ల రాజకీయం కోసం. అంటే ఏ ప్రభుత్వాలు అయినా సరే మరి ఏ వ్యక్తుల నుండి అయితే మీరు ఇన్కమ్ తీసుకున్నారో ఆ దేవాలయాలను కానీ ఆ వ్యవస్థను కానీ కాపాడలేకపోతున్నటువంటి ఒక ప్రభుత్వాలు ఎన్నో రోజులు కొనసాగవు. ఎందుకంటే ప్రభుత్వాల మీద ప్రజలు గమనిస్తున్నారు ఎవరెవరు ఏం చేస్తున్నారు, ఏం చేయాలని చెప్పి. కానీ పరిపాలన చేతగానటువంటి ఒక ప్రభుత్వాలు, ఇచ్చిన హామీలు నెరవేర్చుకోలేనటువంటి ఒక ప్రభుత్వాలు కొత్తగా ప్రజలను తప్పుదోవ పట్టాలి. ఇప్పుడు ఎలక్షన్లో ఏం చేయాలంటే మంట పెట్టాలి. మంట పెడితే కాలిపోతుంది, కాలి పెడితే బూడిదవుతుంది, బూడిదైతే పొగెళ్తుంది, పొగెళ్తే అరే ఏమో అవుతుంది అని చెప్పి ప్రజలను తప్పుదోవ పట్టియడానికి, విద్యావంతులు తప్పుదోవ పట్టియడానికి, ఉద్యోగస్తులను తప్పుదోవ పట్టియడానికి ఇది ఒక జగన్ నాటకం. దీంట్లో మీరు ప్రధానంగా ఒక క్వశ్చన్, ఇంతకుముందు జేసీ దివాకర్ రెడ్డి మాట్లాడుతూ ఒక మాట అన్నాడు, మీరు పర్టికులర్గా వింటే, తెలంగాణలో 2 జిల్లాలను కలుపుకోవడానికి అంగీకారంగా ఉన్నారు అని చెప్పేసి. కానీ జగదీశ్వర్ రెడ్డి ఏమంటున్నాడు మంత్రి, మాకు ఏ జిల్లాలతో సంబంధం లేదండి, సీఎం కేసీఆర్ ప్రభుత్వం, కేసీఆర్ పాలన అక్కడి ప్రజలు కావాలని. తెలంగాణ జగదీశ్వర్ రెడ్డి అయ్యే జాగిరా, లేకపోతే ఆంధ్రప్రదేశ్ అంటే జేసీ దివాకర్ రెడ్డి తమ పట్టణ ఎవడయ్యే జాగిరా అంటున్నా. ప్రజల వైసీపీదేనంటారా? వైఫల్యం వైసీపీ కనుక ఏమంటారు మరి మన ఓబులేష్ గారు, మీరేమంటారు? వైఫల్యం ఈ రోజు ఖచ్చితంగా వైసీపీదే అని చెప్పేసి అంటున్నాం. ఓబులేష్ గారు, పరిపాలన చేస్తా ఉన్నాం, మేమేమన్నా అడిగామా? ఇప్పుడు ఎవరో చేతగాని వాళ్ళు ఎవరో ఏదో మాట్లాడితే వాళ్ళ పబ్బం కోసం ఆయన ఎక్స్పైర్ డేట్ ఏదో ఒకటి అదేడో చీనా చెట్లలో కూర్చొని తోటలో ఆయన అన్నట్ల జేసీ దివాకర్ రెడ్డి ఏమన్నా అడ్డానా సార్? ఇదేమన్నా ఇప్పుడు మేము అంతర్గత చెందాం సార్ రాజకీయంగా, యూత్ అంతా రాజకీయంగా కానీ జగన్మోహన్ రెడ్డి ద్వారా ప్రతి ఒక్కరు విద్య వైద్య అన్ని సమకూర్చారు సార్. ఎక్కడ మాకేం తెలంగాణకు పోల్సిన అవసరం లేదు. అది తెలంగాణ వాళ్ళు ఎవరు సార్ మమ్మల్ని ఆహ్వానించేదానికి? ఎవరు? వాళ్ళకి టీఆర్ఎస్ పేరు పెట్టుకున్నారు, వాళ్ళు వచ్చి మమ్మల్ని ఎవరు సార్ ఆహ్వానించేది? ఏంది? మేము వాళ్ళకి మేము ఓట్లు వేసేది? వాళ్ళు అంతా ద్రోహులు అని చెప్పినటువంటి వాళ్ళని మేమెట్లా ఆహ్వానిస్తాం సార్? మేమెట్లా పోతాం సార్ వాళ్ళ జోలికి? మాకు సార్ జగన్మోహన్ రెడ్డి గారు ఉన్నంత వరకు ఈ ఆంధ్రప్రదేశ్ లో ఏ ఒక్కరికి కూడా ఇబ్బంది రాదు, ఎక్కడ కూడా వలసలు ప్రసక్తే లేదని చెప్తున్నారు సార్. ఇదేమన్నా ఓబులేష్ గారు ఇప్పుడు అక్కడ ప్రశ్న మీరు కరెక్ట్ గా వినండి. ఇక్కడ రాష్ట్రానికి సంబంధించిన వాళ్ళు ఆ రాష్ట్రాన్ని కలుపుకోవాలి, ఆ జిల్లాలను కలుపుకోవాలని ఇక్కడ ఎవరు ఆలోచించట్లేదు. కేవలము ఇప్పుడు మీ జేసీ దివాకర్ రెడ్డి మాత్రమే ఈ రోజు ప్రస్తుతం ఉన్నాడు. ఈ రోజు మమ్మల్ని కలుపుకోవడానికి వాళ్ళు అనుకూలంగా ఉన్నారని చెప్పేసి మాట్లాడుతూ ఉన్నారు. కానీ ఇక్కడ ఉన్న ప్రాతినిధ్యం వహిస్తున్న మంత్రి మాత్రం కేసీఆర్ అక్కడ కూడా నిలబడతారు, అంటే బీఆర్ఎస్ పార్టీని అక్కడ కూడా స్థాపిస్తారు. కేసీఆర్ కి సంబంధించినటువంటి ఇంప్లిమెంటేషన్స్, తెలంగాణలో జరిగినటువంటి పథకాలు ఇవన్నీ కూడా అక్కడి ప్రజలు కోరుకుంటున్నారని చెప్తా ఉన్నారు. తెలంగాణలో ఎక్కడ అభివృద్ధి చెందింది సార్? రోజు బండి సంజయ్ ఓ అని కొట్టుకుంటున్నాడు. సంజయ్ సమాధానం చెప్పమను, ముందు ఆయన అడిగిన క్వశ్చన్లకు సమాధానం చెప్పమను. ముందు మాన్యువల్స్ బూడ్చుకోమని సార్, మాన్యువల్స్ బూడ్చుకోమను. హైదరాబాద్ లో మేము ఇక్కడ సంక్షేమ పథకాలు ఈ భారతదేశం వైపు చూస్తున్నాయి సార్, ఆంధ్రప్రదేశ్ వైపు చూస్తున్నాయి. దేశంలో ఉన్న రాష్ట్రాలన్నీ కూడా ఈ రోజు ఆంధ్రప్రదేశ్ వైపు చూస్తా ఉన్నాయి. ఈ రోజు దినదిన అభివృద్ధిగా చెందుతా. ఈ రోజు ఆంధ్రప్రదేశ్ లో ఎక్కడ లేని సంక్షేమ పథకాలతో విరాజిల్లుతుంది సార్. 3 పూలు 6 కాయలుగా ఉన్నాం మేము. తెలంగాణ వాళ్లకు మమ్మల్ని చూసి నేర్పమని సార్. మనం చూడమను, నాడు కార్యక్రమాలు చూడమను, వైద్యం నాడు నేడు చూడమను, స్కూళ్ళు నాడు నేడు చూడమను సార్. ఆంధ్రప్రదేశ్ లో సూర్యుడు ఉదయం ముందే పింఛన్ ఇంటికి పోయి ముసలమ్మలకు, అవ్వలకు, తాతలకు పింఛన్ అందజేస్తున్న ఈ ప్రభుత్వం ఆంధ్రప్రదేశ్ లో జగన్మోహన్ రెడ్డి గారు సార్ ప్రజల సంక్షేమ ప్రభుత్వం. ఇది పాలన, ఇది ఎవరో నియంత్రణ కాదు సార్. ఇది జేసీ దివాకర్ రెడ్డి కేవలం ఆయన పబ్బం కనుక్కోవడానికి, ఆయన ఎమ్మెల్యేగా అప్పుడు ఏం చేస్తా ఉన్నాడు, ఆయన ఎంపీగా ఉన్నప్పుడు ఇస్తా ఉన్నాడు. యూపీ ప్రభుత్వంలో భాగస్వామే కదా ఆయన. ఎందుకంటే
గణేష్ బాబు గారు, ఎందుకు అడగడం? సో మరి విభజించింది వీళ్ళే కదా. జగన్మోహన్ రెడ్డి ఆ రోజు డెవలప్ విభజన- చేసినప్పుడు అక్కడ ఉన్నటువంటి ప్రాంతీయ ఒక్క నిమిషం వాసులు అన్న. జేసీ ఇప్పుడు మన జేసీ దివాకర్ రెడ్డి గురించి కావచ్చు, అదేవిధంగా బైరెడ్డి కావచ్చు, వీళ్ళిద్దరు కూడా ఎందుకు ఒక ఆయన అక్కడనే రాష్ట్రం ఏర్పాటు చేయాలి, 6 జిల్లాలతో రాష్ట్రం ఏర్పాటు చేయాలంటే ఇంకో ఆయన పోయి ఇంకో రాష్ట్రంలో కలవాలి అంటున్నాడు. మరి అక్కడ పాలన కరెక్ట్ గా ఉన్నప్పుడు, డెవలప్మెంట్ జరిగినప్పుడు, అక్కడ ఇంప్లిమెంటేషన్స్ కరెక్ట్ గా వచ్చినప్పుడు, ఇవన్నీ జరిగినప్పుడు ఇంకో రాష్ట్రం ఏర్పాటు చేయడం ఎందుకు, ఇంకో రాష్ట్రంలో కలవడం ఎందుకు? అదే సార్ ఇప్పుడు నేను చెప్పేది వీళ్ళ స్వార్థం. ఇంకో రాష్ట్రం అయితే ఈ ముఖ్యమంత్రి అవుదామనో లేదా మంత్రి అవుదామనో ఓ ప్లాన్ ఉంటది జేసీ దివాకర్ రెడ్డికి. ఓపెనేష్ గారు చెప్పినట్టు ఆయన ఏమో అదే ఏంటది రిటైర్డ్ పీపుల్ రాజకీయానికి. అందుకని ఇప్పుడు ఏంటంటే వీళ్ళిద్దరూ కలిపి ఇప్పుడు ఇక్కడ రెడ్ల పాలన జరుగుతుందండి ఆంధ్రప్రదేశ్ లో. ఈ ఆంధ్రప్రదేశ్ లో రెడ్ల పాలన జరుగుతుంది, వాళ్ళకి వాల్యూ ఇవ్వట్లేదు. అందుకని ఇంకొక పాలన తీసుకురావాలని ఇప్పుడు తెలంగాణ కేసీఆర్ భజన పడుతున్నారు. మొన్న దానం నాగేంద్ర గారు చెప్పాడు, మీకు ఆంధ్రప్రదేశ్ తెలంగాణ తెలంగాణ లాగా ఉండాలంటే మీరు బిఆర్ఎస్ తీసుకెళ్లి అక్కడ గెలిపించుకోండి, రత్న తెలంగాణ లాగా మేము చేస్తాము ఆంధ్రప్రదేశ్ అని చెప్పాడు. ఆయన స్టేట్మెంట్ ఇచ్చాడు. ఈ జేసీ దివాకర్ రెడ్డి గారికి ఇక్కడ విలువ ఇవ్వట్లేదు కాబట్టి ఓ పని చేయమండి, వెళ్ళి కేసీఆర్ దగ్గరికి వెళ్ళి ఆయన నందారెడ్డి గారు, ఇప్పుడు ఈ ఇష్యూని రాజకీయ ధోరణిలో ఆలోచిద్దాం మనం కొద్దిసేపు. ఎందుకంటే ఇప్పటివరకు ప్రాంతీయంగా మనం చూస్తే ఇద్దరు వ్యక్తులకు సంబంధించినటువంటి ఇష్యూనే మనకు కనబడతా ఉంది. ఇప్పుడు అక్కడ ఏపీ నుంచి చెప్పేటువంటి వ్యక్తులు కూడా ఇద్దరు వ్యక్తుల గురించే చెప్తా ఉన్నారు. ఒక ఆయన రాజకీయ పబ్బం కలుపుకోవడానికి చేస్తా ఉన్నాడు, ఆయన కొత్త జిల్లాను ఏర్పాటు చేస్తే ఆయన అధికారం రావడానికి చూస్తా ఉన్నాడు. సో దాన్ని తీసుకొచ్చి తెలంగాణ కంపెనీ ఎందుకని? జనరల్ గా వీళ్ళు రాజకీయ నాయకులు అంటే వాళ్ళు ఎవరైనా సరే ఒక విషయం గుర్తుకోవాలి, ఇది రాజరిక పరిపాలన కాదు. అంబేద్కర్ గారు కల్పించినటువంటి ఒక రాజ్యాంగంలో హక్కులో భాగంగానే ఈ రోజు మనం ఎమ్మెల్యేలమవుతున్నాం, ఎంపీలమవుతున్నాం, ప్రజాప్రతినిధులమవుతున్నాం, పాలక వర్గంగా నిలబడుతున్నాం. ప్రజా సమస్యలపై చట్టాలు చేసేటటువంటి ఒక అవకాశం ఈ రాజ్యాంగం కల్పించినటువంటి ఒక మన జీవితకాలమైన రాజ్యాలు ఉంటాం. రేపు పొద్దుగల రాజు చచ్చిపోయాడు అనుకో, రాజ్యం ఆగిపోతుంది. కానీ ఇక్కడ రాజరిక వ్యవస్థ లేదు కదా. ఒక ఎమ్మెల్యే చచ్చిపోతే రేపు పొద్దుగల మళ్ళీ ఎలక్షన్ చేసి మళ్ళీ ఎలక్షన్ చేస్తారు. అలాంటప్పుడు నువ్వు రాజు అని ఎట్లా అనుకుంటావు, నువ్వు ఆ జిల్లా శాశ్వతం చేసుకుంటాను ఎట్లా అనుకుంటావు? ఇది మూర్ఖత్వమైనటువంటి ఆలోచన, ఇది మూర్ఖుల యొక్క ఆలోచన అనమాట. నిధుల నియామకాలు తెలంగాణకి ఎట్లా వస్తున్నాయి అట్లా వస్తాయని చెప్పేసి జేసీ దివాకర్ రెడ్డి తెలంగాణ గురించి మాట్లాడుకోవాలంటే తెలంగాణలో కేసీఆర్ ఏమేమి హామీలు ఇచ్చిండో వాటి గురించి మాట్లాడుకోవాలి ముందుగా. ఈ తెలంగాణ ఉద్యమంలో ఏం చెప్పినాడు కేసీఆర్, ఇంటికి ఒక ఉద్యోగం వస్తున్నాడు. అరే నిజంగానే పిల్లలు నమ్మరు. ఏమనుకున్నామంటే క్వశ్చన్ రైజ్ చేస్తా ఉన్నాడు ఓబ్లేష్ గారు. అన్న డబుల్ బెడ్రూమ్ పూర్తయింది అడుగుతా ఉన్నా. అల్లుళ్ళు వస్తే డబుల్ బెడ్రూమ్ గురించి నేను చెప్తానే, మీ దగ్గర కట్టింది అనుకుని చెప్తా, మా దగ్గర కట్టింది అనుకుని చెప్తానే, నాకు అవకాశం ఇవ్వండి. అన్న ఈ దేశంలో ఏ ముఖ్యమంత్రి అయినటువంటి ఇల్లులు కట్టిస్తున్నామన్న ఈ రోజు. ఇక్కడ కేసీఆర్ కూడా చెప్తా ఉన్నాడు, చుట్టాలు వస్తే కూడా ఉండేందుకు ప్రత్యేక రూములు కూడా ఏర్పాటు చేస్తారు. నేను ఏమంటున్నా, ఆపేసినారు. ఇప్పుడు కేసీఆర్ ఏమేమి గొప్ప పనులు చేసిందో చెప్పుకోవాలి కదా. నిధులు, నీళ్లు, ప్రజలను రెచ్చగొడితే నిజంగానే ఏమో మనకు ఉద్యోగాలు వస్తాయేమో. మాకు ఒక మాట చెప్పేది అనమాట కేసీఆర్. ఏం మాట చెప్పేదంటే, ఆంధ్రప్రదేశ్ బ్రిటిష్ పరిపాలన ఉన్నది, మనమంతా నిజాం సర్కార్లో ఉన్నాము, వాళ్ళంతా ఎడ్యుకేటెడ్ పర్సన్స్ ఉన్నారు, మన ఎడ్యుకేషన్ లేని కారణం చేత మన ఉద్యోగాలన్నీ వాళ్ళు దోసుకపోతున్నారు, మనం వెనుకబడి ఉన్న విద్యా వ్యవస్థలు కానీ మన తెలంగాణ మనకు వచ్చినట్టయితే మన ఉద్యోగాలు మనకు వస్తాయి. నీళ్లు గిట్ట ఏంటంటే శ్రీశైలం డ్యామ్ అవుతుంది, దానికి రిటే మర్చుకోవచ్చు, ఇటు మర్చుకోవచ్చు, డ్యాములు కట్టుకోవచ్చు అంటే ప్రజలు నమ్మిరు. అంటే ఇట్లా రకరకాలైనటువంటి ఒక చెప్పి ఈ నియామకాలు, నిధులు గిట్ట. ఇప్పుడు నిధులు అనేవి ఎట్లా ఉంటాయంటే జనరల్గా అయితే నా వ్యక్తిగత అభిప్రాయం ఏమనుకుంటా అంటే పెద్ద రాష్ట్రాలు ఉండడమే సుభిక్షం. ఎందుకంటే అసలు రాష్ట్రం అంటే ఎవరు? ప్రజలే కదా. దేశం అంటే ఎవరు? ప్రజలే కదా. అవసరాలు తీర్చలేనటువంటి ఒక రాష్ట్రాలు, ముఖ్య పట్టణాలు ఎందుకు ఉండేం లాభము? ఇలా ఆంధ్రప్రదేశ్లో ఉన్నటువంటి ఒక ఇన్కమ్, హైదరాబాద్ వచ్చినటువంటి ఒక ఇన్కమ్ శ్రీకాకుళంలో అట్టాడు గారికి ఒక గిరిజన ప్రాంతాలకు గిట్ట నిధులు చేరేటి. కానీ ఇలా విడిపోయిన తర్వాత ఏమవుతుంది? హైదరాబాద్కి వచ్చినటువంటి ఒక నిధి గిట్ట తెలంగాణ ప్రాంతానికి అయిపోతుంది. నిజంగా శ్రీకాకుళంలో ఉన్నటువంటి ఒక పరిస్థితి ఆంధ్రప్రదేశ్లో ఇలా నిధులు లేక ఇబ్బంది పడుతుంటే అంటే రేపు శ్రీకాకుళం ఇంకో మారుమూల గ్రామాలలో డెవలప్ అయ్యేటటువంటి ఒక ఛాన్స్ కోల్పోతాయి. నేను నా వ్యక్తిగత అభిప్రాయం అయితే ఉమ్మడి రాళ్ళకే నేను ఏకీభవిస్తాను. నంబర్ 1. ఇప్పుడు ఇంకొకటి ఎట్లా ఉంటుందంటే, ఇప్పుడు కేసీఆర్ చెప్పినటువంటి ఒక మాటల్లో ఏది నిజం అనమాట. ఇంటికి ఒక ఉద్యోగం అన్నాడు, అక్కడ సాధ్యమైందా? ఇంటికి ఒక ఉద్యోగం వచ్చినప్పుడు ఎప్పుడన్నా టీవీ ఎప్పుడన్నా విన్నావా నువ్వు? ఎప్పుడన్నా నిన్న టీఎస్పీఎస్ ఉద్యోగాలు వేసినట్టు చేసి అంటే ఆయన్నే వేస్తాడు,
ఆయనే కోర్టుకు వస్తాడు, లేదంటే ఆయనే లీకేజ్ చేస్తాడు. అంటే ఏదో ఒక విధంగా ప్రభుత్వాన్ని కొరివి పెట్టి ప్రజలకు ఉద్యోగాలకు దూరం చేసి వాళ్ళ కుల సంఘాల రీత్యా గొల్లోళ్ళు అయితే గొర్రెలు ఇస్తా, లేకపోతే మంగళూళ్ళు అయితే కత్తులు ఇస్తా, సాకలు అయితే రేవులు ఇస్తా, అంటే ఇలాంటివే ఇస్తాడు తప్ప ప్రలోభాలకు గురి చేసి పక్కకు జరిపే ప్రయత్నం చేస్తాడు తప్ప ఎవరైనా చదువుకున్నటువంటి ఒక ప్రయత్నం కలిపినటువంటి ఒక కేసీఆర్. ప్రధానంగా 10 ఏళ్ల నుంచి లేనటువంటి చర్చ, రాష్ట్రాల విభజన జరిగి కూడా 10 ఏళ్ళు అవుతాయి. 10 ఏళ్ల నుంచి లేనప్పటి చర్చ ఈ రోజు ఎందుకు వస్తుంది అంటే అక్కడ ఉన్నటువంటి ప్రాంతంలో డెవలప్మెంట్ లేకనా, లేకపోతే వీళ్ళు రాజకీయ ప్రభావాల కోసమా, లేకపోతే అక్కడ ఉన్నటువంటి జగన్మోహన్ రెడ్డి వాళ్ళకు పరిపాలన అందకనా ఏంది అనేది ఒకసారి ఓబులేష్ గారు క్వశ్చన్ రైజ్ చేస్తాను. ఓబులేష్ గారు, డెవలప్మెంట్ అవుతున్నాం కాబట్టి పక్కదో పట్టించే క్రమంలో చంద్రబాబు నాయుడు రాజకీయ ఎత్తుగడలు ఇది ఒక భాగం అన్నా. మేము ఆల్రెడీ డెవలప్ అవుతున్నామన్నా. మేము కష్టాలు పడి నష్టాలు పడి ఈ రోజు మేము మా రాష్ట్రాన్ని మేము చక్కదిద్దుకుంటున్నాం. ఆ క్రమంలో ఎక్కడైతే తెలుగుదేశం పార్టీకి మనుగడ ఉండదని చెప్పేసి ఈ రోజు ఆడుతున్న కొత్త డ్రామా అన్న ఇది. జేసీ దివాకర్ రెడ్డి ఖాళీగా ఉన్నాడు కాబట్టి ఆయన్ని ఉసిగొలిపింది కేవలం చంద్రబాబు మాత్రమే. ఇది రాజకీయ అంశమే, దీంట్లో ఎటువంటి ఇది లేదు. అయితే నేను అడుగుతా ఉన్నా దివాకర్ రెడ్డి గారిని, మనకు తెలంగాణ ఉమ్మడి జిల్లాగా మనకు 10 సంవత్సరాలు ఉంటే ఎందుకని ఆంధ్రాకు వచ్చారు ఉన్నట్లుండి? ఎందుకని చంద్రబాబు నాయుడు ఆడదంతా ఈడ వచ్చి పన్నాడు? మీకు చిత్తశుద్ధి ఉంటే అక్కడ ఉండి ఇక్కడ డెవలప్మెంట్ చేసుకోవచ్చు కదా ఆంధ్రాని. ఎందుకని మేము కట్టు బట్టలతో వచ్చి, ఎందుకన్నా మమ్మల్ని కట్టు బట్టలతో వచ్చి మమ్మల్ని ఆంధ్ర వాళ్ళని నడివీధిని వేసిన పాపన చంద్రబాబు నాయుడుదే. దానికి ఒత్తాస పలుకుతున్న జేసీ దివాకర్ రెడ్డి అన్న. జేసీ దివాకర్ రెడ్డి ఎక్స్పైర్ డేటు, ఎక్స్పైర్ అయిన మందులు ఏ విధంగా తీసి పారేస్తామో అదే క్రమంలోనే ఎక్స్పైర్ అయిన క్యారెట్ ని కూడా తీసి పక్కన పెట్టాము. జేసీ దివాకర్ రెడ్డి మాటలను కానీ దివాకర్ రెడ్డి మాటలని మా జగన్మోహన్ రెడ్డి మాటలకి దయచేసి అంటకండి. ఇప్పుడు నందారెడ్డి గారు, టీడీపీ వ్యూహంతోనే జేసీ దివాకర్ రెడ్డి రంగంలోకి దించింది అని చెప్తున్నారు. ఇప్పుడు వైసీపీ వర్షన్ ఇది అంటే ప్రతిపక్ష ధోరణిలో. ఇప్పుడు ఇక్కడ కదా కేసీఆర్ ప్రభుత్వం చెప్తుంది, బీజేపీ బండి సంజయ్ టీఎస్పీఎస్సీ లీకేజ్ చేస్తే 10th పేపర్ లీకేజ్ చేసినట్టుగా ఒక వ్యూహం ఇచ్చినట్టు ఇప్పుడు వైసీపీ కూడా చెప్తా ఉన్నది. టీడీపీ చంద్రబాబు నాయుడు ఏమనుకుంటాడు అంటే నన్ను మించిన సుప్రీం లేడు అనుకుంటాడు అనమాట. చంద్రబాబు నాయుడు ఏమనుకుంటాడు అంటే నన్ను మించినటువంటి ఒక సుప్రీము ఈ భూ ప్రపంచంలో లేడు అనుకుంటాడు. అనుకోండి అప్పుడప్పుడు ఏం ఉన్నప్పుడు ఈ దేశం మొత్తం నేనే వెళ్తా అని చెప్పేసి బాగా కలలు కనడు అనమాట. అలాంటి చంద్రబాబు నాయుడు ఆయనకి బాగా తెలుసు ఆ విషయం. దాని గురించి మనం ఎక్కువ మాట్లాడుతున్నాం. అదే చంద్రబాబు నాయుడు ఎసంటోడు అందరికి తెలిసినటువంటి విషయమే. చంద్రబాబు నాయుడికి మనగడ లేదు. చంద్రబాబు లోకేష్ అనేటటువంటి ఒక పర్సన్, లోకేష్ రాహుల్ ఇద్దరు గిట్ట సేమ్ పర్సన్స్, వాళ్ళ గురించి ఎంత తక్కువ మాట్లాడకుండా అంత మంచిది. ఎస్, చంద్రబాబు నాయుడు నిజంగా గిట్ట రాజకీయ పరిపక్వత ఉన్నటువంటి ఒక వ్యక్తి అయితే నిజంగా గిట్ట తెలంగాణలో ఆయన రాజకీయాన్ని పెట్టుకునే పరిస్థితి ఆయనకు ఉండకూడదు. ఎందుకంటే తెలంగాణ అనేది ఇలా హైదరాబాద్ అనేది ఇలా దేశంలో నెంబర్ 2 సిటీ కింద ఎదుగుతున్నటువంటి ఒక సందర్భంలో తెలంగాణ వదులుకోవడం దురదృష్టము. కానీ ఆంధ్రాలో గిట్ట నేను ఇంకా ఏమో చేస్తా అనుకోవడం ఆయన మూర్ఖత్వం అనమాట. కానీ ఇంకా ఏదో జేసీ దివాకర్ రెడ్డిని ఉసుకొలుపుతానో లేకపోతే ఆ పరిటాల సుత వాళ్ళ కొడుకున్నాడు కదా, ఆయన పేరేం పేరు, పరిటాల అపిలాన్ని ఊసకొలిపి ఇట్లా రకరకాలైనటువంటి ఒక వ్యక్తులను ఊసకొలిపి ప్రజల ప్రాణాలతో లెగాటమాడుతున్నటువంటి ఒక వ్యక్తి చంద్రబాబు నాయుడు. చంద్రబాబు నాయుడు ఆయన ప్యాక్షన్ ఎంత ప్రోత్సహిస్తాడో అందరికి తెలుసు. అంటే అదే విధంగా దిశ కావచ్చు నేను అనుకుంటున్నాను కదా. ఎందుకంటే ఆంధ్ర రాయలసీమ అంటేనే ప్యాక్షన్ కదా, మన ప్యాక్షన్ ఉసకొలుపుతున్నానే అనుకుంటున్నాం. ఇలా జగన్ అయినా అదే కావచ్చు, లేకపోతే చంద్రబాబు నాయుడు అని అదే కదా. వాళ్ళు ఉసకొలుపుతున్నటువంటి ఒక జగన్ నాటకం చేసినటువంటి ఒక హామీలు నెరవేర్చలేనప్పుడు ఇలాంటి ప్రజలను తప్పుదో పట్టియడానికి ఇలాంటి వ్యూహాలు అనమాట. ఇంప్లిమెంటేషన్ కి ఛాన్స్ లేదని తెలంగాణ నుంచి ఒక క్లారిటీ వచ్చింది. ఆయన జేసీ దివాకర్ చెప్తాను ప్రభుత్వం జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వం. తెలంగాణలో కేసీఆర్ మేమిచ్చిన మేనిఫెస్టో బైబుల్ ఒక ఖురాన్ ఒక భగవద్గీత ఈ రోజు మేము పబ్లిక్ గా చెప్తున్నాం. మేము దాన్ని ఎదుట పెట్టుకొని మేము ప్రజలే పోతున్నాం అన్న. ఈ రోజు ఇంటింటికి వెళ్తున్నాం. మేము ఓబులేష్ గారు, ఇన్ని మీ బైబిల్ ఖురాను మీ భగవద్గీత ఇంత ఇన్ఫ్లుయెన్స్ జరిగినప్పుడు బైరెడ్డి లాంటి వాళ్ళు ఎందుకు ఇంకో రాష్ట్రాన్ని ఏర్పాటు చేయాలనుకుంటున్నారు? అలా ఇక్కడ కర్నూలు జిల్లాలో బైరెడ్డి గారిని
అనంతపురం జిల్లాలో దివాకర్ రెడ్డి గాని వీళ్ళిద్దరిది పట్టించుకోవాల్సిన అవసరం లేదన్నా. వీళ్ళకి ఇంకా పరిపక్వత లేదు. వీళ్ళకి రాజకీయ భవిష్యత్తు లేక సొంత ఉనికిని కోసం, అంటే నా వాయిస్ వినిపించాలా, నాకు ఎక్కడ రాజకీయ ప్రాధాన్యత లేదు కాబట్టి మేమేదో సొంతంగా పార్టీ పెట్టాలనో, లేకుంటే సొంతంగా ఈయన బైరెడ్డి గారు నాకు తెలిసి నేను పిల్ల పుట్టింటి ఆయన బైరెడ్డి వింటానే ఉన్నా. ఆయన చేసింది లేదు, పోయింది లేదు. ఆయన మనం స్టార్టింగ్ లో కూడా ఆయన బయట విన్నాము. ఆయన ఏం చెప్తా ఉన్నాడు, నీళ్లు వాయా, నిధులు వాయా, నియామాలు వాయా, ఇవన్నీ పోయినాయి, రాష్ట్రం ఏర్పాటు చేసుకుందాం, మిగతా 6 జిల్లాలను కలుపుకొని రాష్ట్రం ఏర్పాటు చేసుకుందాం అని చెప్పేసి ఆయన చెప్తా ఉన్నాడు. గ్రేటర్ రాయలసీమ అనేటువంటి రాష్ట్రాన్ని ఏర్పాటు చేసుకుందాం, దానికోసం ఉద్యమాన్ని నడిపిద్దాం అని చెప్తా ఉన్నాడు ఆయన సభాముఖంగా. అది నేను అదే చెప్పబోతున్నానన్నా. ఆయన నాకు ఊహ తెలిసినప్పటి నుండి ఆయన పదే నాడుతోనే వస్తా ఉన్నాడు. ఏ రోజు ఉద్యమించిన పాపన లేదు. ఎలక్షన్ల ముందు వస్తాడు. వీళ్ళంతా ఎలక్షన్ స్టాండ్, వీళ్ళు వచ్చి ఏదో పార్టీకి మద్దతు ఇవ్వాలా, వీళ్ళు మేమేదో మాకంతా రాయలసీమ ఉందని చెప్పుకోవాలా. వీళ్ళు రాజకీయం కోసం, కేవలం రాజకీయం కోసం వీళ్ళకు ఉన్నటువంటి వాటిని సెక్యూరిటీ చేసుకోవడం కోసం వీళ్ళు ఇలాంటి ఆటగాళ్ళు పనుతున్నారు కాబట్టి వీళ్ళు మనుగడ లేదు అని చెప్తా ఉన్నా. ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రి అయినప్పటి నుండి కూడా ఎక్కడ లేదు. ఇప్పుడు రాజకీయాలు ఇక రాజకీయం తొందరలో ఇంకా 5-6 నెలల్లో స్టార్ట్ అవుతుంది కాబట్టి వీళ్ళు కొంచెం ముందుకు వస్తున్నారు. అంటే వీళ్ళు వానాకాలంలో వానపాములుగా వస్తాయి అట్లా వస్తున్నారన్న, అంతకు మించి వీళ్ళది ఏంది లేదు, మించి ఆలోచన లేదు. వీళ్ళ మాటను మేము పట్టించుకోవడం కూడా అనవసరం అనిపిస్తుంది. గణేష్ బాబు గారు వింటా ఉన్నారు కదా వర్షనంతా కూడా, మరి అక్కడ డెవలప్మెంట్ ఏంది, ఈ రోజు ఎన్నికల స్ట్రాటజీలో వస్తున్నటువంటి నేతలు అని చెప్తా ఉన్నారు, మీరేమంటారు దీనికి? ఇప్పుడు నాకు మీరు ఎవరు కనిపించట్లేదు నా దాంట్లో, ఒకసారి చూడండి. ఒక్కసారి మీరు ఎగ్జిట్ అవి మళ్ళీ కనెక్ట్ అవ్వండి నాలోపు. ఎగ్జిట్ అయ్యాను ఇప్పుడే, ఇందాక అయ్యి కనెక్ట్. మీరు మాట్లాడండి, వినిపిస్తా ఉంది, క్లియర్ గా మాకు వినిపిస్తుంది, వాయిస్ వినపడు. ఓకే ఓకే. ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు అంటారు ఆయన పార్టీ కాబట్టి ఆయన అంటారు అనుకోండి. నిజానికి ప్రజలందరూ కూడా డబ్బులు తీసుకుంటారు, రేపు ఓట్లు వేస్తారు ఎవరికి తెలీదు, అది వాస్తవం. ఆయన ఎన్ని లక్షలు ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారు కూడా ఎలక్షన్ ముందు పసుపు అని చెప్పి ఆడపడుచులకి 30,000 ఎంతో వేసారు, వేసి ఇంట్లో పడుకున్నారు అందరూ. తెలుగుదేశం పార్టీలో ఎమ్మెల్యేలు మినిస్టర్లు అందరూ కూడా పడుకున్నారు పని చేయకుండా. అక్క చెల్లెలు ఓట్లు వేసేస్తారు కదా, మొత్తం మీద ఓడించేశారు. అదే వేవ్లో 151 సీటు జగన్మోహన్ రెడ్డి గారికి వచ్చింది ఒక ఫస్ట్ ఛాన్స్ కింద. ఇప్పుడు ఆయన చేసే పథకాలు ఇస్తున్నారు కరెక్టే, పథకాలు ఇస్తూ సోమరపోతులు చేస్తూ మళ్ళీ అదే డబ్బు బ్రాండీ షాపుల ద్వారా మళ్ళీ ఆయనకి వెళ్తుంది రిటర్న్ గిఫ్ట్. కాబట్టి ఆయన ఏంటంటే ఆయన పార్టీ కాబట్టి ఆయన చెప్పుకోవడంలో తప్పులేదు. కానీ మేము ప్రజల పక్షాన్ని మాట్లాడి ప్రజలను కనుక్కునే విషయం ఏంటంటే, డబ్బులు ఇస్తున్నారు బాబు, తీసుకుంటాం, రేపు పొద్దున్న మేము ఓటు ఎవరికి అయ్యాలో మేము తెలివిగా ఆలోచించి వేస్తాం. అంటే కూలి పని చేసుకున్న వ్యక్తులు కూడా ఈవేళ అలా మాట్లాడుతున్నారంటే దాని అర్థం ఏంటంటే, చిన్నప్పుడు తీసుకుంటాం. నాకు ఇప్పుడు మా చూసి మీ న్యూస్ ద్వారా 2 కోట్లు పంపిస్తారంటే నేను తీసుకుంటాను, కానీ నేను ఎవరు పని చేస్తానో మీకు చెప్పను కదా. అలాగా ఈవేళ డబ్బాస్ మీద ఈ ప్రభుత్వం నడుస్తుంది తప్ప నవరత్నాలని ఆయన నిలబెట్టుకోవాలని చేస్తున్నాడు. కానీ ఉద్యోగస్తులకు జీతాలు ఉన్నాయా? మనకు ఒకసారి గణేష్ బాబు గారు మనకి అక్కడ ప్రశ్న కూడా రైజ్ అవుతా ఉంది, ఓబ్లేష్ గారు చెప్పండి. వాస్తవాలకు రండి సార్, మా గత మేము చూసుకుంటాం. ఎలక్షన్ లో మేము వైనాట్ అది మేము ఏం చేసుకోవాలో మాకు తెలుసు, కానీ వాస్తవాలకు రండి. ఇప్పుడు రాజకీయ స్టంట కాదా? దివాకర్ రెడ్డి ఇప్పుడు ఏమన్నా రాజకీయంలో ఉన్నాడు? ఆయన ఎక్కడో తోటలో మూలలో ఉన్నాడు. ఆయన మాటను పట్టుకొని మీరు ఏదో మాట్లాడతారు. మీరు ముందు రండి, వాస్తవాలు తెలుసండి, వాస్తవాలకు రండి. సో ఫైనల్ గా నందారెడ్డి గారు, సో వింటున్నాం, ఈ వర్షన్ అంతా వింటున్నాం. ఇప్పుడు ఒక నేత ఏమంటారు, వాస్తవాలకు రండి అని చెప్తా ఉన్నాడు. ఇదంతా ఎన్నికల స్ట్రాటజీ, ఎన్నికల వ్యూహం అని చెప్తా ఉన్నారు. సో ఫైనల్ గా మనం ఏమనుకుందాం, అసలు ఇదంతా వ్యూహ రచనతో నడుస్తా ఉందా? ఇక్కడ తెలంగాణలో కేసీఆర్ వ్యూహం, అక్కడ ఆంధ్రాలో టీడీపీ వ్యూహం, వైసీపీ వ్యూహం, ఈ అంతా వ్యూహ రచనలతోనే తెలంగాణ మళ్ళీ ఇప్పుడు క్లారిటీగా మనకు ఒక క్లారిటీ వచ్చింది, తెలంగాణలో కలిపేదే లేదనేది. బీఆర్ఎస్ తో ఈయన పోటీ చేసేందుకు వీళ్ళతో కొంత చర్చ చేపిస్తూ ఉన్నాడా, లేదా అక్కడ టీడీపీ కొంచెం దూసుకొచ్చేందుకు ఆయన చర్చ చేపిస్తున్నాడా? జనరల్గా వీళ్ళంతా ఏమనుకుంటారు అంటే రాజకీయ ప్రభుత్వాలు అనుకుంటారు అనమాట. నేను రాజకీయ క్షేత్రాల్లో అడుగుపెట్టినప్పటి నుంచి 94 నుండి ఎన్టీ రామారావుని చూసినాం, చంద్రబాబు నాయుడు చూసినాం,
రాజశేఖర రెడ్డిని చూసినాం. వీళ్ళంతా ముఖ్యమంత్రులుగా ఉన్నప్పుడు ఏమనుకోరు అంటే జీతకాలం మేము ముఖ్యమంత్రులు అనుకున్నారు. చంద్రబాబు నాయుడు హైటెక్ బాబా లాగా తీసుకుపోయింది అనమాట. ఏడున్నాడు ముఖ్యమంత్రి కనిపించినాడు. రాజశేఖర రెడ్డి ఉన్నప్పుడు తెలంగాణనే కనిపించేది, అసలు దశ ఉద్యమమే లేదనేటటువంటి ఒక స్థితిలో ఉండే. మరి ఏడున్నాడు అంటున్నా అంటే ఈ జగన్మోహన్ రెడ్డి గిట్ట రేపు కనిపించాడు, కేసీఆర్ గిట్ట రేపు కనిపించాడు. ఎందుకంటే వీళ్ళ ఉనికిని కాపాడుకోవడానికి చేస్తున్నటువంటి ఒక ఫలితమే తప్ప ఇలా ఏమీ శూన్యం. ప్రజలకు ఒరిగేదేముంది దీంతో? ఇప్పుడు కానిపోని ముచ్చట మాట్లాడి ప్రజలకు ఒరిగేదేమున్నది? జనరల్గా మీరు ఇచ్చినటువంటి ఒక ఎలక్షన్లలో హామీలు ఏవైతే ఇచ్చారో వాటిని ఇంతవరకు నెరవేర్చారు. రైట్, ఓకే. తమ్ముడు ఇందాక అభిలేష్ గారు అట్లా కాదు, నేను ఒక నిమిషం, అభిలేష్ గారు ఇందాక ఒక క్వశ్చన్ చేశారు, ఆయన అనుమానం చెప్పాలి. ఆయన ఏమంటుండంటే మేము ఆంధ్రప్రదేశ్ ప్రజలకు నవరత్నాలు ఏవైతే చెప్పినామో అవన్నీ ఇస్తున్నాము. జగన్ అయ్యా ఇంట్లోకి వెళ్ళి ఇస్తున్నా అంటున్నా, జగన్ ఇంట్లోకి వెళ్ళి తెచ్చిన. అరే నిన్ను ముఖ్యమంత్రిగా చేసినారు, నీ ఎమ్మెల్యేలను గెలిపించినారు, నీ ప్రజల దగ్గర ఉన్నటువంటి ఒక డబ్బులు పన్ను రూపకంగా తీసుకొని ప్రజలు ఎవరైతే నిస్సహాయ స్థితిలో అడుగు వర్గాలు ఉన్నారో వాళ్ళకు పరిపాలన సౌలభ్యం కోసము నిన్ను అక్కడ కూర్చుని పెట్టినారు. నువ్వేమైనా ఇంటికి తెచ్చేదో ఇచ్చినట్టుగా ఫీల్ అయితే అది చాలా దుర్మార్గమైనటువంటి ఒక ఆలోచన. ఇచ్చిన హామీలు పక్కటి నువ్వు లేనిపోని అన్ని కట్టబెట్టుకొని మాట్లాడితే జగన్ కలరు. అరే ఏనా శ్రీశైలం దేవాలయంలో కూడా జగన్ కలర్ దారాలు అమ్ముతున్నారు. ఏ ఊరికత్వం ఇది? ఏ శాశ్వతంగా ఉంటారు భూమి మీదంతా? ఇది శాశ్వతమైన ఒక ప్రభుత్వాలు కాదంటటువంటి ఒక విషయం. 1000% ఎన్నికల స్ట్రాటజీ. ప్రజలు నమ్మరు, ప్రజలు తిప్పి కొడతారు. దీన్ని వాళ్ళు బుద్ధి తెచ్చుకోవాల్సిన ఒక అవసరం ఉంటుంది. ఇది ప్రజల సమయాన్ని ఖరాబ్ చేసే ఉద్దేశం తప్ప ఇంకా ఎలాంటి ఉద్దేశం కాదంటటువంటి స్పష్టంగా ప్రజలు గమనిస్తున్నారు. ఇక్కడ టీఆర్ఎస్ నమ్మట్లేదు, అక్కడ వైఎస్ఆర్సీపీని కానీ టీడీపీ కానీ ప్రజలు నమ్మట్లేదు. కిరణ్ కుమార్ రెడ్డి గారు వచ్చిన తర్వాత ఆంధ్రప్రదేశ్లో భారతీయ జనతా పార్టీ అట్టడుగు నుండి బలపడుతున్నది. రాబోయే రోజుల్లో భారతీయ జనతా పార్టీ ఆంధ్రప్రదేశ్లో కానీ తెలంగాణలో కానీ అధికారంలోకి వచ్చినటువంటి ఒక విషయం శాశ్వతంగా ఉంటుందని గిట్ట అధికారంలోకి వస్తుందని గిట్ట నేను విశ్వాసం వ్యక్తం చేస్తాను. రైట్, థ్యాంక్ యూ నందారెడ్డి గారు, థ్యాంక్ యూ గణేష్ బాబు గారు, అండ్ థ్యాంక్ యూ ఓబులేష్ గారు, అండ్ థ్యాంక్ యూ బాలా గారు. సో మొత్తంగా ఇదంతా కూడా ఎన్నికల వ్యూహంతోనే రాయల్ తెలంగాణ, గ్రేటర్ రాయలసీమ అన్నటువంటి నినాదాలు వినబడతా ఉన్నాయి. ఇప్పటి వరకు లేదు 10 ఏళ్లలో లేనటువంటి విషయాలు వెలుగులోకి వస్తా ఉన్నాయంటే అక్కడ ఉన్నటువంటి నేతలు వెనక నుంచి ప్రోద్బలం ఇస్తా ఉన్నారు. జేసీ దివాకర్ రెడ్డి అయితే లేకపోతే బైరెడ్డి అయినా కూడా వీళ్ళిద్దరూ కూడా చేస్తుందంతా కూడా ఎన్నికల వ్యూహమే. ఈ తెర వెనక దాగినటువంటి నిజాలేంటి, అసలు రహస్యాలు ఏంటి అని అంటే కేవలం రాబోతున్నటువంటి ఎన్నికల కోసమే చేస్తున్నటువంటి స్ట్రాటజీ అంటూ కూడా మనతో పాల్గొన్న గెస్టులు చెప్తా ఉన్నారు. సో మరో డిబేట్ పైన మళ్ళీ కలుద్దాం. అంటే నేను చూస్తూ ఉండండి అమ్మా న్యూస్, జనం కోసం నిజం కోసం.